ఇటీవల పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా వాళ్ళ నిరసనలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, మరోపక్క కాంగ్రెస్ పక్షాలు కావచ్చు, ఇప్పటి వరకు ఆ ఉగ్రదాడికి సంబంధించి ఏ విధంగా ర్యాలీలు చేశారో, ఏ విధంగా ధర్నాలు చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రదాడిలో మరణించారో చంద్రమౌళి గారి కుటుంబాన్ని పరామర్శించడం, అదేవిధంగా వైజాగ్లోనే ఆ యొక్క క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. మరి ఇతర పార్టీలు ఎందుకని మౌనం వహిస్తున్న అంశానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు టీడీపీ ఫైర్ బ్రాండ్ అండ్ మాస్ లీడర్ అయినటువంటి ఆర్యు రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మనం ఇటీవల చూసుకుంటే పహల్గామ్లో ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళ మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపి దాదాపు 28 మంది సభ్యులు చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా వాళ్ళ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలి, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సమన్వయం చేసుకొని దీన్ని పూర్తి అరికట్టాలని చెప్పేసి. అయితే ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు రావాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీన్ని పూర్తిగా ఖండిస్తడం, మరోపక్క క్యాండిల్ ర్యాలీకి సంబంధించి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా పాల్గొనలేదు. ఈ యొక్క అంశానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? ముందుగా ఇక్కడ పార్టీల కన్నా మానవత్వం అనేది చాటుకోవాలి. ఇది ఒక హేయకరమైన చర్య. పహల్గామ్లో ఒక నిరాయుధులైనటువంటి వ్యక్తుల మీద సాయుధులైనటువంటి మిలిటెంట్లు ఒక మతం పేరు చెప్పుకొని ఒక మతోన్మాదంతో విర్రగీగిపోయి ఈరోజు ఒక మారణకాండ చేశారంటే యావత్ ప్రపంచం కానివ్వండి, దేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా దీని మీద దిగ్భ్రాంతి అయింది. దీన్ని పూర్తిగా సంఘీభావం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎంత హేయమైన చర్య అండి. మనం ఏ సెంచరీలో ఉన్నాం ఈ రోజుకి కూడా. ఈరోజు ఎన్నో దేశాలు అభివృద్ధితో పోటీపడి మనం ముందుకు పోతూ ఉంటే ఈరోజు ఒక అభాగ్యులైనటువంటి సందర్శకులు అంటే కాశ్మీర్ అనేది ఈరోజు ఇండియాలో ఒక అందమైన ఒక ప్రదేశం. అది ఇప్పుడు ప్రతి భారతీయుడు కూడా చూడదగ్గ ప్రదేశం. దాన్ని ఈరోజు మన కాశ్మీర్ అంటాం. అలాంటి కాశ్మీర్ని ఈరోజు కొంతమంది ఒక ఆహ్లాదకరం కోసం కానివ్వండి, వాళ్ళ విహారయాత్రల కోసం అని వెళ్ళి ఈరోజు దేశం కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. ఈరోజు కేవలం వాళ్ళు ఇటువంటి సంబంధం లేదు, కేవలం ఒక భారతీయులుగా గర్వపడుతూ ఈరోజు భరతమాత ఒడిలో వాళ్ళు చివరి శ్వాస విడిచారంటే యావత్ ప్రపంచం, యావత్ దేశ ప్రజలు వాళ్ళందరికీ నివాళులర్పించి వాళ్ళ అమరవీరులుగా ఈరోజు కొలుచుకుంటున్నారంటే అది దేశభక్తి మీద వాళ్ళకు ఉండే ఒక ప్రేమ అనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఎంత దారుణం అంటే ఈ ఉగ్రదాడి ఎంత దారుణం అంటే ఇది యావత్ మన భారతదేశ ప్రజలు 145 కోట్ల మంది ప్రజలు ముక్తకంతంతో ఇది ఇక్కడ పార్టీలకు అతీతం. ఇక్కడ నువ్వు ఆ పార్టీనా నువ్వు ఈ పార్టీనా అనేది పక్కన పెడితే అది మనకి ఎలక్షన్ల వరకే. కానీ మనం అంతా భారతీయులు. మన చనిపోయింది మన తోటి సోదరీమణులు, ఈరోజు మన తోటి భారతీయులు. సో అలాంటి భారతీయులు చనిపోయినప్పుడు ఇక్కడ ముక్తకంతంతో 145 కోట్ల మంది ఒకే ఒక గొంతుకై దీనిని ఖండించడం జరుగుతూ ఉంది. ఖండించడమే కాదు, ఈ ఉగ్రదాడిని వ్యతిరేకించడం జరుగుతుంది. ఒక మతం పేరు చెప్పుకుని ఒక మతోన్మాదంతో ఈరోజు మీరు ఒక నిరాయుధమైనటువంటి వ్యక్తుల్ని ఆయుధాలు తీసుకొని వచ్చి వాళ్ళని నిరంకుశంగా ఒక అమానుషంగా మానవాళి సిగ్గుపడే విధంగా చేశారంటే మీరు మనుషులేనా అని. కాబట్టి ఈరోజు ఒక భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఉగ్రదాడితో అల్లకొల్లలో జరుగుతూ ఉంది. గతంలో కూడా ఈరోజు భారతదేశంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. భారతీయులందరూ కూడా ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఒక బలమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసిన తర్వాత ఉగ్రదాడి కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఉగ్రవాదులను పెంచే దేశాలు కూడా ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారి యొక్క ధైర్యశీలైనటువంటి ఆయన యొక్క ఆలోచనలు ఏదైతే ఉన్నాయో ఆ ఆలోచనలకు భయపడి ఉగ్రదాడి కొంచెం ఉగ్రవాదులు తగ్గారనే సంగతి మన ప్రపంచం కూడా గుర్తించింది. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టినారంటే వాళ్ళు ఎంత తెగబడి ఉన్నారు. ఆ యొక్క ఉగ్రవాదుల్ని ప్రపంచంలో ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశాలు ఏ విధంగా దొంగదాడులు చేస్తున్నాయి అనేది ఈరోజు ఒక భారతదేశంలో మన కాశ్మీర్లో మనకి జరిగిన అన్యాయం ఈరోజు కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి ప్రతి దేశంలో ఉండే ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు సంఘీభావం జరిగి దీని నిరంకుశత్వాన్ని వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశ ప్రభుత్వానికి, మన భారతీయ ప్రధానమంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడి ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయాలి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం 2004లో 2005లో మనకు హైదరాబాద్లో ఒక ఉగ్రదాడి వల్ల హైదరాబాద్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకి
కోటిలో జరిగిన గోకుల్ చాట్లో కానివ్వండి, లుంబిని పార్క్లో కానివ్వండి, ఉగ్రదాడి వల్ల ఎంతమంది మరణించారు, ఎంతమంది అభాగ్యయ్యారో మనం కళ్ళ ముందు కూడా చూడడం జరిగింది. అలాంటి సంఘటన మరిచిపోయి మళ్ళీ ప్రజలు తన యొక్క జీవనశైలిని కొనసాగిస్తుంటే మళ్ళీ ఈ యొక్క ఉపద్రవం, ఇంతమంది 28 మంది వ్యక్తులు, దాంట్లో మన ఆంధ్రులు కూడా ఉన్నారు, వివిధ రాష్ట్రాలకు సంబంధించి మన ఆంధ్రులు కూడా ఉన్నారు. అందులో మన యొక్క సోదరుల్ని మనం కోల్పోవడం ఎంత బాధాకరో మనకు తెలుసు. కాబట్టి ఈ యొక్క ఉగ్రదాడి అనేది ఒక హేయమైన చర్య. దీన్ని నశింప చేయగలగాలి. ఈ ఉగ్రవాదం ఎప్పుడు పోతుందో ప్రపంచం అప్పుడు ముందుకు పోతా ఉంది. దేశాలు కూడా అభివృద్ధి పొందుతాయి. మీరు దేశాలు ఏదైనా అనుకోండి, ఉదాహరణకు మన యొక్క పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానీ ఏదైనా సరే మనతో అభివృద్ధికి పోటీ పడాలి. ఉగ్రదాడులు చేసి మీరు భయపిస్తానంటే కనుక 145 కోట్ల మంది ప్రజలు ఒకేసారి కనుక అరిస్తే ఆ దేశాల పరిస్థితి ఏమవుతుందనే సంగతి ఆలోచించుకోవాలి. మనకుండేది మానవ వనరులు. మనకి పెద్దలు చెప్పింది, మన పూర్వీకులు కానివ్వండి, మన స్వతంత్ర సమరయోధులు కానీ, మనకి గౌరవ్ బాపూజీ గారు మనకి ఇచ్చిందంటే శాంతి అని ఒక నినాదం ఇచ్చారు. అదే శాంతిని మనకు కనుక పక్కన పెడితే వాళ్ళ పరిస్థితి ఏముంటుందో అనేది ఆ ఉగ్రవాదులు పెంచే దేశాలు ఆలోచన చేసుకోవాలి. కానీ మన యొక్క దేశం మన ప్రజాస్వామ్య దేశం, మనకి లౌకిక దేశం మంది. అలాంటి లౌకిక దేశంలో వివిధ మతాలు, వివిధ ప్రాంతాలు, వివిధ కులాలు ఇక్కడ అన్ని సమిష్టిగా మనం కలిసిమెలిసి ఉండుంటే మతం ముసుగులో ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఆ మతం ముసుగులో ఉండి దొంగచాటు ఇలాంటి పనులు చేసే ఇలాంటి వ్యక్తులు నశించేయాలంటే కనుక శాంతితోనే మేము ముందుకు పోతా ఉన్నాం. భారతీయులందరూ కూడా శాంతితోనే పోతా ఉన్నారు. ఒక ప్రజాస్వామ్యం ఏర్పరచుకొని, ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని మనం సుస్థిర పాలన చేసుకుంటా ఉంటే, దొంగదాడులు చేస్తూ ఉంటే శాంతిని, అంటే మనలో ఉండే ఒక 145 కోట్ల మంది ప్రజల్లో ఉండే ఐక్యతని చెడగొట్టాలనే ఆలోచనతో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. కానీ గౌరవ్ బాపూజీ గారు మనకి ఇచ్చిన సందేశం శాంతి. ఆ శాంతితోనే మనం సహనంతోనే ముందుకెళ్తా ఉన్నాం. దాడికి ఎదురుదాడి అరిగితే గనక ఈరోజు ఎవరైతే ఉగ్రవాదులు పెంచిపోసిన దేశాలు ప్రపంచ పటంలో కనుమరుగైపోతాయి. భారతదేశంలో ఉండే శక్తికి కానివ్వండి, భారతదేశంలో ఉండే ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలకి ఆ దేశాలు కనుమరుగైపోతాయన్న సంగతి వాళ్ళు గుర్తించుకోవాలి. అయినా సరే మనం శాంతితోనే ముందుకు పోతాం. కాబట్టి ప్రపంచం కూడా, ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు భారతదేశం మీద జరిగిన దాడి, భారతదేశ పౌరుల మీద జరిగిన దాడిని ముక్తకంఠం ఖండించి ఆ యొక్క దేశాలకి ఏదైతే ఎగుమతులు కానివ్వండి, దిగుమతులు కానివ్వండి పూర్తిగా కట్టడి చేస్తే వాళ్ళ యొక్క దేశాల యొక్క మనుగడ తగ్గిపోయి ఈ ఉగ్రవాదానికి ఇది తెరబడుతుంది. అలాగే మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్న భారతదేశ ప్రభుత్వానికి, భారతదేశ ప్రజల తరపున కానీ మరొక్కసారి కనుక ఇలాంటి తెగబడితే గనక మేము ఊరుకొని కూర్చొని పరిస్థితి అయితే లేదు. దాడికి ఎదురుదాడే చేస్తాం. ఎదురుదాడే కావాలనుకుంటే భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి ఆ భారతదేశ ప్రభుత్వానికి భారతీయులందరూ కూడా సంఘీభావంగా పూర్తిగా భారతదేశ ప్రభుత్వానికి కానివ్వండి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ పూర్తిగా వెన్నుదనంగా నిలవడం జరుగుతూ ఉంది. ఇక రెండో విషయం, భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఈ యొక్క హేయమైన చర్యని ముక్తకంఠంతో ఖండించి వాళ్ళ అనుకూలాన్ని పట్టుకొని వాళ్ళ యొక్క శాంతిగా ఒక ఏదైతే నినాదాలు చేస్తూ ఉన్నారో దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఒక కూటమి ప్రభుత్వం ఉంది. ఎప్పుడు ఏది జరిగినా సరే కూటమి ప్రభుత్వం ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానీ కలిసి త్రివేణి సంగమంలా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి ఒక మంచి సుపరిపాలన ఇస్తూ ప్రజలకి ఒక అందుబాటులో ఉండి ప్రజల్ని అభివృద్ధి పరుస్తూ ముందుకు పోతా ఉంది. ఇట్లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ముందుగానే, ప్రజల కన్నా ముందుగానే ప్రభుత్వం ముందుకొచ్చి స్పందించడం జరుగుతూ ఉంది. దానికి ఇందాక మీరు కూడా చెప్పినారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో అక్కడ ఎవరైతే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఇంటికి పోయి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఆ ఇంటి ముఖ్య పెద్దగా వెళ్ళి ఆ కుటుంబానికి నేను ఉన్నానని చెప్పి సంఘీభావం తెలిపి వైజాగ్లో జరుగుతున్న శాంతి ర్యాలీ కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో కాకుండా ఈ రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా పోయి ముందుండి నడిపించిన ఘనత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి, కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పుకోగలగాలి. ఇక రెండో విషయానికి వస్తే, మీరు చెప్పారు పులివెందుల జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కానివ్వండి ఇతరాత్ర దాంట్లోకి ముందుకు వస్తూ ఉంటారు. ఈరోజు ప్రజలు చనిపోతే వాళ్ళు ఎందుకు రావట్లేదని ఈరోజు మీకు చెప్తా ఉన్నాము. ఎవరైతే పులివెందుల శాసనసభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరండి ఆయన? అక్కడ వాళ్ళు మతోన్మాదంతో ఉగ్రవాదం చేస్తే ఈయన ఆర్థిక ఉగ్రవాది. ఈ ఆర్థిక ఉగ్రవాదికి ఒక తోటి మానవులు కానీ, తోటి భారతీయులు కానీ, తోటి సోదరులు చనిపోతే ఈయనకి ఎందుకు ఉంటుంది? ఇంట్లో సొంత బాబాయిని చనిపోయినప్పుడే ఈయనకి ఎటువంటి బాధ లేనప్పుడు తోటి సహోదరులు చనిపోతే ఈయన ముందుకు వస్తారని మీరు ఎలా అనుకుంటా ఉన్నారు? వాళ్ళు ఒక మతం పేరు చెప్పుకొని ఒక మతోన్మాదంతో మతాన్ని అడ్డు పెట్టుకొని ఉన్మాదంతో వాళ్ళ యొక్క ప్రజల మీద ఆయుధాలతో పడి ముందుకు పోతా ఉంటే ఈ యొక్క ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆర్థిక ఉగ్రవాది, ప్రజలు ఏ విధంగా పోనైనా సరే నాకు డబ్బులు కావాలి, వాళ్ళకి మతోన్మాదం, ఇతనికి ధనోన్మాదం, ధనం కోసం ఏదైనా పనులు చేస్తాడు. దానికి చక్కడ ఉదాహరణ మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపించినాడు ఎవరైనంటే ఎదుగూరి సందెంటి జగన్మోహన్ రెడ్డి అని సంగతి తెలుస్తూ ఉంది. తోటి సోదరులు ఈరోజు ఒక నిరాయుధులయ్యి వాళ్ళ ఒక
అంటే కుటుంబాలను వదులుకొని చనిపోయిన తర్వాత కూడా కనీసం దీనికి కూడా వాళ్ళకి మేము ఉన్నామనేది ఒక మానవతా దృక్పథం చూపించకుండా వాళ్ళు మీ పార్టీ తరపునే వాళ్ళు మీరు ఒక ఏదైతే ఒక శాంతి ర్యాలీ అని మీరు పెట్టుకున్నారో ఆ ర్యాలీకి కూడా నువ్వు వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీకి సంబంధించిన పార్టీ వాళ్ళు పెట్టుకుంటే ఆ పార్టీకి అధ్యక్షుడైనటువంటి ఎదుగూరి సందీప్ జగన్మోహన్ రెడ్డి రాలేదు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ అర్థమైంది, ఈ మీడియా మిత్రులకు కానివ్వండి అది అర్థం కాలేదేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థమైంది. ఏమర్థమైందంటే నాకు మీరు అవసరం లేదు, నాకు ధనం కోసం నేను ఏదైనా చేయగలగాలి, అందుకోసమే కదా ఇతను ఏదైతే ఆర్థిక తీవ్రవాది అయి ఉన్నాడు కాబట్టి 18 నెలలు లోపలి నుండి వచ్చినాడు. అలాంటి ఉండే వ్యక్తికి ఈరోజు మానవత్వం అనేది తెలియదు. ఆయనకి అమాయకత్వంగా ప్రజలు నమ్మినారు కాబట్టి 2019, 2024 వరకు అధికారం ఇచ్చినారు, ఒక అమాయకత్వంతో ఇచ్చినారు. ఆ అమాయకత్వంలో ఇతను ఏం చేసినాడు, నిరంకుశ పాలన చేసినాడు. 2019, 2024 వరకు ఎంత అవినీతి పాలన జరిగింది, ఎంత దుర్మార్గమైన దుస్సాహకాండ ఏదైతే జరిగిందో, దహనకాండ ఏం జరిగిందో, మారణకాండ ఏమి జరిగిందో మనం చూడలేదా? అభాగ్యులను బట్టి ఎంతమంది చనిపోయినారో చూడలేదా? అతను ధనం కోసం చేయని విధి విధానాలంటే ఏమైనా ఉన్నాయా? సో అలాంటి వ్యక్తి ఈరోజు ఒక సాటి మానవుడు కానివ్వండి, సాటి సభ్యుడు కానీ చనిపోతే ఏ విధంగా తన సంఘీభావం చూపిస్తారనేది మీరు ప్రశ్నించుకోవాలి. కాబట్టి ప్రజల్లో అతను అనే ఒక విద్వేష భావన ఖచ్చితంగా ఉంది. అతను అనే ఒక మానవత్వం లేని మనిషి. దానికి తోడుగానే వాళ్ళ ఇంట్లో వచ్చిన కొమ్మే కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కూడా. సో అలాంటి వ్యక్తులు ఈరోజు ఒక భారతీయులు చనిపోతే ఒక భారతీయులు అంటే నిజంగా చెప్పాలంటే సైన్యంలో పోరాడిన వాళ్ళు అమరవీరులు అంటారు. ఈరోజు దేశం కోసం చనిపోయిన వాళ్ళు కూడా అమరవీరులే నా ఉద్దేశంలో. అట్లాంటి వ్యక్తులు చనిపోతే కనీసం సంఘీభావం తెలపలేదు అనుకుంటే సో కాబట్టి చెట్టుకు సంబంధించిన కొమ్మలని చెప్పి మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, దానికి సంబంధించిన అధ్యక్షురాలు షర్మిలా గారు కానివ్వండి, వైఎస్ఆర్ సంబంధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఒకే చెట్టు కొమ్మలు కదా. సో వీళ్ళకి ప్రజల మీద ఏం ప్రేమ ఉందో అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఇది ఇప్పుడు రాజకీయం చేయాల్సిన సమయం అయితే కాదు. మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే ఇక్కడ కావాల్సిన రాజకీయాలు మాట్లాడకూడదు. చనిపోయింది మన తోటి సోదరులు, భారతీయులు. భారతదేశం ఒకే తాటి మీద నడవాలి, ఒకే మాట మీద నిలబడాలి. తీవ్రవాద అనేది ఒక మన మాటతోనే, మనకు ఆయుధం లేకపోయినా సరే మనం స్వతంత్రం సంపాదించుకున్నాం. ఆ యొక్క శాంతితోనే, ఆ యొక్క సహనంతోనే మనం స్వతంత్రం సంపాదించుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయండి? ఒక భారతీయుల దగ్గర మన దగ్గర ఆయుధాలు ఉన్నాయా? ఒక గుండె ధైర్యం తప్ప. అదే యొక్క ఇన్స్పిరేషన్ని, అదే యొక్క మనం దాన్ని తీసుకొని ఈరోజు మనం ముందుకు పోయి ఈ ఉగ్రవాదాన్ని కూకట వేళతో కనుక లాగగలిగితే, శాంతితోనే లాగగలిగితే ప్రపంచం చాలా బాగుంటుంది. మనమే కాదు, ఈ ఉగ్రవాదం పేరు చెప్పి ఎన్నో దేశాలు అల్లమటిల్లిపోతూ ఉన్నాయి. ఎంతోమంది ప్రజలు దిక్కుమాలిన జీవితాలు కానివ్వండి, దిక్కుముక్కు లేకుండా పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అలాంటి మళ్ళీ పునరావృతం కాకూడదంటే ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు రోడ్డెక్కాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు చేయాల్సిన ప్లాట్ఫామ్ వేరే, రాజకీయాలు చేయాల్సిన సమయం ఇది కాదు. ఇక్కడ మనకి కావాల్సింది పూర్తిగా ప్రభుత్వానికి ఎన్నుదన్నుగా ఉండాలి. ఏ మతానికైనా సరే, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే ముందుగా మనము చేయాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండాలి. ఈ ఉగ్రవాదాన్ని కానివ్వండి, నక్సలిజాలను కానివ్వండి పూర్తిగా అణిచివేసే బాధ్యత ప్రజలుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. చాలా చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.